కాంగ్రెస్ సోదరులు సోదరిమణులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నమస్కారం. 3వ తారీఖు హైదరాబాద్కు స్తూపం దగ్గరికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడిన సందర్భంలో 4వ తారీఖు నాడు మొన్న మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి హుస్నాబాద్కు ప్రాతినిధ్యం వహించిన సతీష్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒకటి 9 నిమిషాలు, ఒకటి 6 నిమిషాలు, ఒకటి 5 నిమిషాలు, మొత్తం 23-24 నిమిషాలు మాట్లాడారు. ఆయన మాట్లాడిన వీడియోను ఆయన చూసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా నేను గుర్తిస్తాను. ఎన్ని అంశాలు మాట్లాడాడు, ఎంత బాధ్యత మాట్లాడాడు, ఆయన స్థాయిలో మాట్లాడే మాటలే మాట్లాడా అనేటువంటి విషయాలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆయనతో పక్కపంటి ఉన్నోళ్ళు లేకపోతే ఆయన ఇట్లా మాట్లాడితే అంటే బాగానే ఉంటుంది, బాగా మాట్లాడారు అనేటోళ్ళు ఇంకా ఇట్లా మాట్లాడితే బాగుంటుందని ఫీడ్బ్యాక్ చేసేటోళ్ళు కూడా ఆలోచించుకోవాలని సందర్భంగా నేను గుర్తు చేస్తాను. హుస్నాబాద్ నాట ఓట్ల కోసమే ముఖ్యమంత్రి వచ్చిండు. 2 సంవత్సరాల తర్వాత ఆ రోజు అత్యంత విలువైన రోజు. మీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఓడిపోయిన రోజు, అది ఓట్లు లెక్కపెట్టిన రోజు. మీరు ఏదైతే హైదరాబాద్లో ప్రగతి భవన్ అని ఇనుప కంచె పెట్టితే ఆ కంచెను కూలగొట్టిన రోజు అది. ప్రజలు తెలంగాణ ఉద్యమం పేరు మీద కాంగ్రెస్ వాళ్ళు, సోనియా గాంధీ వీళ్ళంతా సహకరిస్తే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మీ కుటుంబమే ఎంతో రాజకీయంగా కాంగ్రెస్కు ఉన్నా అక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మీరు అలా వైరు కావచ్చు. కేసీఆర్ కుటుంబం మొత్తం అప్రజాస్వామికంగా ఉద్యమకారులందరినీ అణిచివేసి వాళ్ళందరినీ ద్రోహం చేసి అధికారంకి వచ్చారు. 10 ఏళ్ళ ఏ ఒక్క పరంగా చేశారా? సెంటిమెంట్ అని 9/9/2007 వైఎస్ రాజశేఖర సాబ్ ముఖ్యమంత్రిగా ఫౌండేషన్ ఇస్తే గౌరెల్లి గండిపల్లి తోటపల్లి దాన్ని అక్కడ పక్క పెట్టి 3 ప్రాజెక్టులు కట్టుకున్నారు, 4 కట్టుకున్నారు. అది సోయలేదు మీకు. అయినా ఇప్పటికీ మా హరీష్ రావు, మా కేసీఆర్, మా కేటీఆర్ ఎట్లా బుద్ధి అవుతాను సార్ మీకు? రకరక సాగర్ కట్టారు, అనంత సాగర్ కట్టారు, కొండపోచమ్మ కట్టారు, తర్వాత మల్లన్న సాగర్ కట్టారు. అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో కోవిడ్ ఉన్నప్పుడు కట్టి దాన్ని ఓపెన్ చేశారు. మీకు ఏమైనా లోతైన రాజకీయ కుటుంబం రాజేశ్వరరావు సాబ్, కెప్టెన్ లక్ష్మణరావు సాబ్ అట్లాంటి ఒక గౌరవమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు గా మాటలు, గా స్పీచ్లు ఏదట మా మంత్రి కాట, మా ఎమ్మెల్యే కాట జ్ఞాపక శక్తి లేదట, పక్కబట్టుంటే భుజాలకు చేతులు ఎత్తాడట, ఈడ నిలబెడతాడట, ఎవరికి ఎవరు తెలియదట. నీకు తెలుసా? మళ్ళీ కాడ మేము నిలబెడతాం, మీ పార్టీ వాళ్ళు కూడా రాండి, వలపల వాడెక్కదో చూపిరి. కమ్మరోళ్ళ వాడ, కంచరోళ్ళ వాడ, వడ్లోల వాడ, నాయిపురమ్మరోళ్ళ వాడ, తర్వాత బొడ్రాయి, చింతల కాలనీ, ఎవెక్కడో చెప్పు. మరి అదే నిన్ను పొన్న ప్రకారంగా పెడతాం ఇద్దరు, నువ్వు ఎక్కడికి పోతావు, ఆయన ఎక్కడికి పోతాడు చూడు. ఇట్లాంటి అవగాహన రాహిత్యం మాట్లాడేటువంటి మాట్లాడదు. చాలా బాధ అనిపిస్తుంది. 98% అట గౌరవల్లి ప్రాజెక్టు పూర్తి చేసినట్ట. మరి 98% పూర్తి చేసినాక ఇక మళ్ళీ మనం మెయిన్ చేసేందుకు, ముఖ్యమంత్రి చేసేందుకు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు చేసేందుకు పైసలు లేదు. 37 కిలోమీటర్ల రోడ్డు రాజశేఖర సాబ్ గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో చేస్తే దానికి హస్తర్కారు చేయాలి. దానిలో పెద్ద పెద్ద తుమ్మలు మొలిసినాయి. మనం అక్కరపేట ఓగ చూడు. 16 కిలోమీటర్ల ప్రధాన కాలువ ఇంచుమించు సంవత్సరాల దాకా చేస్తే దానికి తుమ్మలు మొలిసినాయి. అది కూడా చూసుకోవాలి. ఒక సొరంగ మార్గం 12.5 కిలోమీటర్లు చేస్తే దానికి నీళ్ళు ఇడిచి ఆడొక మోటార్ పెట్టి మేము ట్రయల్ రన్ చేసినాం, వేసారు ట్రయల్ రన్. మరి బీల్ నాయకు సాబ్ ఇంటి ముంగట పటేల్ సౌదాగర్ అనేటువంటి ఇంట్లో హుస్నాబాద్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇవాళ పాలిటెక్నిక్ పిల్లలకు కళాశాల అందుబాటులో కట్టలే. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కూడా ప్రజలకు హుస్నాబాద్లో మండల పరిషత్లో పేద వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి ఓ మున్సిపల్ ఆఫీసు ఏర్పాటు చేసి మళ్ళీ పాతదాన్ని తీసేసి కొత్త మండల ఆఫీస్ వేసి ఇవాళ ప్రజలకు దూరంగా, మరి పేదవాళ్లకు దూరంగా పోకుండా తహసీల్ ఆఫీసులు కానీ, ఆర్డీఓ ఆఫీసు కానీ వివిధ పనులకు పేదవాళ్ళు పోకుండా మరి రవాణా సౌకర్యం ఇబ్బంది పడుతుంటే దగ్గర మరి స్థలం ఉండి ఆలోచన చేయకుండా కట్టి
మళ్ళీ మాకు 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చి తొందరగా చేయని కాదు, 5 సంవత్సరాల హుస్నాబాద్ ప్రాంతాన్ని గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు, తర్వాత హుస్నాబాద్లో పూర్తి స్థాయిలో డివిజన్ స్థాయిలో ఉన్న ఆఫీసులు, పట్టణ అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి మన ముఖ్యమంత్రి గారి సహకారంతో మా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు మరి 6 నిమిషాలు రైతాంగానికి ప్రజలకు దగ్గరుండి అనునిత్యం పనిచేస్తాడు. కానీ అవి నీకు ఓర్వలేక గిట్టలేక మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు రండి, మరి మేము ఎప్పుడైనా మీకు స్వాగతిస్తాం. మీరు చేసిన పనులు చూపించండి, మేము చేయబోయే పనులను కూడా చూడండి. మీకు మంచిగా అనిపించకపోతే దానికి మీరు మరి మేము స్వాగతిస్తాం. దాన్ని పబ్లిక్ ద్వారా మీరు మాట్లాడవలసిందిగా కోరుతూ. బుడతల సతీష్ కుమార్ గారు హుస్నాబాద్కు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ అవుతున్నటువంటి డెవలప్మెంట్ విషయాల్లో కూడా ఫౌండేషన్ వేసిన సందర్భంగా కొన్ని పొన్నం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి మీద కొంత విమర్శ చేసిండు. నిజంగా ఇది ఎంతవరకు ఆయన ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి విషయంగా మీకు కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉండి 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఆయన కౌన్సిలర్లను ఒకళ్ళు పేరు పెట్టి పిలిచేటువంటి ఆయనకు జ్ఞాపక శక్తి ఉన్నదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. హుస్నాబాద్లో ఉన్నటువంటి 20 వార్డులలో ఎంతమంది పోటీ చేసిండ్రు, ఎంతమంది గెలిచిండ్రు అనేటువంటిది అసలు ఆయనకు ఆ జ్ఞాపక పేరు పెట్టి పిలిచేటువంటి అసలు ఆ శక్తి ఉన్నదా? హుస్నాబాద్లో ఏ వార్డు ఎక్కడున్నది, ఏ వార్డుకు సంబంధించినది ఇక్కడ మల్ల చెట్టు కాడ విడిచిపెడితే పోయేటువంటి ఆయనకు ఒక ఆలోచన విధానం, ఒక విషయం చెప్తే పోయేటువంటి ఆయనకు జ్ఞాపక శక్తి ఉన్నదా? ఆ కులాల గురించి ఆయనకు తెలుసా? హుస్నాబాద్లో ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కులం నుంచి ఏ లీడర్ ఉన్నాడు అనేటువంటి విషయము గౌరవ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారికి తెలుసా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాము. ఏమన్నా విషయం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఏమున్నది, ఒక పిల్లలు బచ్చగలు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడతారు అనేటువంటి విషయం మాట్లాడిండు. మాజీ శాసనసభ సతీష్ కుమార్ గారికి ఒక ప్రశ్న, 2002లో నువ్వు ఒక రాజకీయంలో లేవు. 2002లో నేను హుస్నాబాద్ మండలం నుంచి అక్కనపేట హుస్నాబాద్ అప్పుడు ఉన్నప్పుడు విడిపోయినప్పుడు నేను ఇక్కడ హుస్నాబాద్ జడ్పీటీసీ పోటీ చేశాను. మరి ఇక్కడ ఉన్న వాళ్ళ లీడర్లల్లా నీకు ఎవరు చిన్నపిల్లల్లో ఎవరు బచ్చగాళ్ళు ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ తాహతకు మించినటువంటి అటువంటి మాటలు దయచేసి మీరు మాట్లాడకండి. అవగాహన రాహిత్యంతో మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది కాదు, అటువంటి మాట్లాడకండి. మీ వెనుక ఉన్నటువంటి నాయకుడు కొంతమంది హుస్నాబాద్లో మార్కెట్ నిరుపయోగంగా ఉన్నది, కూరగాయల మార్కెట్, రోడ్ల మీద కూరగాయలు పెడితే దాని మీద దుమ్ము ధూళి పెట్టి అంతాయి ప్రజల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అనేటువంటిది విమర్శ మీరు. ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ పూర్తయి కౌన్సిల్లో లేనటువంటి వాళ్ళు పూర్తయితే కమిషనరే దాన్ని టేకప్ చేసి మొత్తం కూరగాయలు ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ కూరగాయలు అమ్మమని చెప్తే వాళ్ళందరూ అక్కడ ఉండి చేస్తే మళ్ళీ మీ ఒక లీడరే ఆడికి పోయి వాళ్ళను ఓదార్చే ప్రయత్నం చేసి అరే ఇక్కడ ఎట్లా పెడతాడు, ఇక్కడ ఎట్లా గిరాకీ అవుతుంది అని చెప్పి వాళ్ళతోని మాట్లాడించినటువంటి సందర్భం. అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి టాయిలెట్స్ కూలగొట్టినారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో మీ అవగాహన రహితం వల్ల మీరు నేషనల్ రోడ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేసినారు ఒకసారి ఆలోచన చేసిండ్రా? మంది వ్యాపారస్తులను వారి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని సెట్ బ్యాక్ ఎంతవరకు చేస్తామో ఎట్లయితే బాగుంటుందని చెప్పి మీరు ఎప్పుడైనా మాట్లాడినరా, తీసుకున్నారా? ఎంతమంది వ్యాపారస్తులు ఇలా రోడ్డు మీదకి నీ యొక్క దానికి సంబంధించినటువంటి విధానం కరెక్ట్ లేకపోతే ఎంతోమంది వ్యాపారస్తులు బాధపడ్డారనేటువంటి విషయము ఒక్కసారి నువ్వు రోడ్డు మీదకి వస్తే అక్కడ వ్యాపారస్తులు బాధపడే విషయాన్ని తెలుస్తుంది. టాయిలెట్స్ రోడ్డు వేరపు కార్యక్రమంలో పోతే గివి గులగొట్టి అది బస్సు పెట్టుడు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీరు. పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి కాకా వెంకటస్వామి ఈ ప్రాంతంలో ఒక పిల్లలు ఆడుకోవడానికి ఒక ఇండోర్ స్టేడియం 8 లక్షల రూపాయలతోని ఇక్కడ మంజూరు చేస్తే అంటే దానికి బియ్యం సహకారంతో దాన్ని చేస్తే అప్పుడు జన్మ పథకంలో దానికి బియ్యం యాడ్ చేస్తే దాదాపు ఒక రూఫ్ లెవెల్ వచ్చినటువంటి పెద్ద బిల్డింగ్ను, పిల్లలకు అందుబాటులో ఉండే బిల్డింగ్ను దాక్షిణ్యంగా చూస్తూ ఉంటే కూలగొట్టిండ్రు. ఒకసారి అది విషయం మీరు మర్చిపోయినరా? మీరు మాజీ ఎమ్మెల్యే గారు చేయడం లేక చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇబ్బందులు అయ్యి వాళ్ళ ఊరవతల అక్కడ ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం పోవడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారో మీకు తెలుసా?
హుస్నాబాద్ మాజీ మన హుస్నాబాద్ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ని అది కూలగొట్టి ఎవరి కమిషన్ల కోసం, ఎవరి కకృతి కోసము, ఎవరి ప్రెజర్తోని ఇవాళ హుస్నాబాద్కు 3 కిలోమీటర్ల దూరంలో అక్కడ ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు తీసుకుపోయి అక్కడ పెట్టారు. అది ఎవరికి ఎందుకు అందుబాటులో ఉందో చెప్పి మీకు తెలుసా? ఎంతమంది నిన్ను తిడతారో తెలుసా? ఆ పాపం పట్టుకపోయిందా మీకు? ఇవాళ 10 సంవత్సరాలు మీరు ఇంటికాడ కూకునేటువంటి ఆ పాపం మీకు ఆ ఉసురు తగిలిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని తిడుతూ ఉన్నారు. లోపల అది తెలియదా? పుట్టుడు అనే విషయంలో కూడా మీరు ఎంత మీరు మాట్లాడుతున్నారు, అవగాహన లోపంతో ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతలేదు. మున్సిపాలిటీ అనేది, కరెంట్ ఆఫీసులు అనేది, రిజిస్ట్రేషన్ ఆఫీసులు అనేది ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటే అంత మంచిది. కానీ మీకు తెలియదా? అంటే మీరు కొద్దిగా మాట్లాడేటప్పుడు అవగాహన రాహిత్యంతో మీరు మాట్లాడకండి అని చెప్పి నేను చెప్పుకుంటా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. వారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చారు. కానీ మీరు ఒక శాసనసభ్యునిగా 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వారు మరి ఎందుకో ఇంతకుముందు కూడా గతంలో ఎప్పుడు ఇట్లా మాట్లాడే పరిస్థితి లేకుండా మీది. మరి మిమ్మల్ని ఎవరు ప్రేరేపిస్తారో అర్థం కావట్లేదు. మీరు ఇచ్చి అసలు ప్రెస్ మీట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండే మీరు ఇచ్చి ఇప్పుడు మా అటువంటి వాళ్ళతో మీరు అనిపించుకునే స్థాయికి వచ్చారు. గౌరవల్లి ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డి బస్సు యాత్రలో హామీ తీసుకొని సొరంగం పని కూడా ఇక్కడ దాకా అయిపోయింది. అప్పుడు తర్వాత తోటపల్లి దగ్గర ఆ చెరువును ఎన్లార్జ్ చేయాలని చెప్పి 1200 ఎకరాలను కూడా అక్విజిషన్ చేసుకుంటే దాన్ని కాదని దాన్ని పక్కన పెట్టి ఆ 1200 ఎకరాలను ఒక ప్రైవేటు వ్యక్తి కట్టబెట్టడానికి మీరు దాన్ని స్కీమ్ని నాశనం చేసి దాన్ని అక్కడ చేసుకుంటూ అది మర్చిపోవాలని చెప్పి ఇక్కడికి వచ్చేసి టీఎంసీలు ఎక్కువ పెంచాలని చెప్పి ఇక్కడ ఎక్కువ పెంచి దీనిలోకి నీళ్లు రాకుండా మీ కొండపోచమ్మ, రంగనాయక సాగరు అవన్నిటినీ నీళ్ళు ఇచ్చుకునే పరిస్థితి చేసిండ్రు. దానికన్నా ముందు ప్రారంభమైనటువంటి దాన్ని దీన్ని నీళ్ళెందుకు ఇవ్వలేకపోయారు? కేవలం మీరేమో పనులు చేసుకోవడం, మాకేమో మాటలు చెప్పడం. మీ కాలంలో జరిగింది కదా. ఇప్పుడు కూడా 437 కోట్లు మంజూరు తీసుకొచ్చిన తర్వాత పని ఏం జరుగుతుందని మీరు తెలుసుకోవాలి. సరిపోకుండా మీరు ఒక శాసనసభ్యుని మీరు తెలుసుకోకుండా మాట్లాడితే మీరు చులకనైపోతారు, ప్రజలల్లో గౌరవం పోతుంది. ఎన్జిటి నుంచి వెళ్ళి అది పర్యావరణ ఎత్తివేయడానికి కేసు ఎత్తివేయడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ కాలువల కొరకు జరుగుతూ ఉన్నది. మీరు కేవలం దానిలో సొరంగం చేసిన దానిలో తీసుకొచ్చేసి కట్ట వెడల్పు చేసి దాన్ని నీళ్లు పోయంగానే నేను రైతులకు నీళ్ళు ఇచ్చినానంటేగా ఆ ప్రభాకరన్తోని హుస్నాబాద్ టౌన్ ఎప్పుడైనా కూడా అభివృద్ధి అయిద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారితో కూడా ఒక రింగ్ రోడ్డు హామీ తీసుకున్నారు. ఈ విధంగా నీటి సప్లై కొరకు, మంచినీటి కొరకు ఇబ్బంది అయిద్దనే ఉద్దేశంతో ఒక స్లూయిస్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు నీళ్ళు రావడానికి ఎప్పటికీ స్టోరేజ్ కావడం కొరకు మీకు చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోవాలి, ఆ పని చేయించలేదు. అది మీరు కొన్ని మాట్లాడేటప్పుడు అసలు ఏం జరిగిందనేది చూసుకోవాలి.